ఈరోజు అయితే స్లాబ్లో పైపులు వేయడం జరుగుతుంది. సామాన్ అయితే తీసుకొచ్చినాము. 25 పైపులు అయితే తెచ్చినాము. 3 ఫ్యాన్ బాక్సులు అయితే తెచ్చినాము. అలాగే 8 డీ బాక్సులు సుధాకర్ కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది. పైపులు అయితే సుధాకర్ 1.8 అయితే తీసుకురావడం జరిగింది. రేపు మార్నింగ్ స్లాబ్ ఉందని చెప్పడంతో కస్టమరు మనమైతే నైట్ టైంలో లైట్ అయితే పెట్టించుకొని స్లాబ్లో అయితే పైపులు అయితే వేయడం జరుగుతుందని చెప్పేసుకోవచ్చు. మొత్తం వేసినాకైతే మీకైతే ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. నైట్ అయితే స్లాబ్లో పైపులు అయితే వేసినాము. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అప్పుడు చీకటి అవడం వల్ల వీడియో అయితే తీయలేకపోయినా ఇప్పుడైతే చేస్తున్నాం. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ సైడు ఒక డ్రాప్ దింపడం జరిగింది. ఇక్కడ సైడ్ ఒక డ్రాప్ దింపడం జరిగింది. ఇక్కడ సైడ్ ఒక డ్రాప్ దింపడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఒక డ్రాప్ దింపడం జరిగిందని చెప్పేసుకోవచ్చు. ఇంకో బెడ్రూమ్లో ఒక ఫ్యాన్ బాక్స్ అయితే పెట్టేశాం. ఇది కూడా ఒక ఫ్యాన్ వస్తుంది. అక్కడ సైడ్ ఒక డ్రాప్ దింపడం, ఇక్కడ సైడ్ ఒక డ్రాప్ దింపడం, ఇక్కడైతే బెండ్ చేసేయడం జరిగింది. ఇక్కడ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల ఈ ఫ్యాన్ అయితే ఇక్కడ సైడ్ రావడం జరిగిందని చెప్పేసుకోవచ్చు. హాల్లో వచ్చేసి ఒక సెంటర్లో ఒక ఫ్యాన్ అయితే పెట్టడం జరిగింది. ఇలా అయితే పైప్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మెయిన్ లైన్స్ వచ్చేసి ఫ్యాన్ బ్యాగ్స్ అయితే కట్ చేయడం జరిగింది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ బోర్డు వచ్చేసి అక్కడ పిల్లర్ పక్కన వేసినాము. 12 డీపీ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వేయడం జరిగిందని చెప్పేసుకోవచ్చు. కిచెన్ నుంచి కూడా ఒక మెయిన్ లైన్ అయితే లాగడం జరిగింది. ఇలా లాగితే మనకు వైర్లు అయితే చాలా తక్కువ పడతాయి. వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే వైరింగ్ అయితే స్పీడ్గా అయితే అయిపోతుంది అని చెప్పేసుకోవచ్చు. మేమైతే ఇలా చేస్తాం. అలాగే డ్రాప్లకు అయితే మట్టి అయితే వేసినాను. ఇసుకేస్తే డ్రాప్ ఎంత కొట్టినా దొరకట్లేదు. అందువలన ఎర్రమట్టి అయితే వేసినాను. అలాగే ఇక్కడ కవర్లో ఇసుక పోసి అందులో ఒక ఉప్పు దొరికితే రెడీమేడ్ షాప్లో ఒక 35-40 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ అది తీసుకొచ్చి అయితే ఇలా కట్టినాను. ఏదైనా గుమ్మడిగా ఇట్లా కట్టుకోవడానికి ఒక 10 అయితే కొండలు అయితే కట్టినాను. అందులో ఇటుగా ఒక 2 ఉయ్యాలకైతే లాగినాను. సేమ్ అక్కడ కూడా 2 పెట్టినాను. మేమైతే టీవీ లైన్ వచ్చేసి అక్కడ బయటకైతే వేయడం జరిగిందని చెప్పేసుకోవచ్చు. టీవీ లైన్ అక్కడ నుంచి ఇలాగ అక్కడ బయట సైడ్ పంపించేసినాం. సర్వీస్ లైన్ అయితే 2 అయితే వేసినాను. ఇంకా అయితే పైపులు అయితే వేస్తాం. మీరు ఎలా చేస్తారో కొద్దిగా కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ని ఫాలో చేయండి.